అందరికీ నమస్కారములు. నా పేరు చీదెల సీతాలక్ష్మి భవాని. నా పూజ్య గురుదేవులు పత్రిజీ గారికి, నన్ను ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొని వచ్చిన వేణు గారికి నా ధన్యవాదములు. నేను దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు, నేను ధ్యానంలో రాకముందు చాలా భయంగా ఉండేదాన్ని. పైకి ధైర్యవంతురాలుగా కనిపిస్తాను కానీ, నా లోపల భయం అనేది నాకే తెలుసు. అది మెన్షన్ చేయడానికి కూడా కుదరదు. ఈ ధ్యానం వల్ల నాకు ఫస్ట్ ఏంటంటే భయం అనేది తగ్గింది. ఈ లాక్డౌన్ టైంలో నాకు సొసైటీతో ఇంకా సంబంధం లేకపోయేటప్పటికి నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోకి వెళ్ళేటప్పటికి నాకు ఒక అర్థం కావట్లా. ఈ సొసైటీ ఇప్పటివరకు ఏంటంటే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ అన్న మాటలు పట్టించుకొని నేను డిప్రెషన్లోకి వెళ్తున్నా. ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళతో నాకు సంబంధాలు కూడా తెగిపోయినాయి. తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళతో ఉన్నాయి నాకు సత్సంబంధాలు కాదు. నేను దేన్ని పాజిటివ్గా తీసుకోలేదు, అన్నిటినీ నెగిటివ్గా తీసుకున్నాను. దీనికి మించిన జ్ఞానం ఏదో నాకు కావాలి. నాకు పాజిటివ్ జ్ఞానం, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కావాలి. ఆ భయం అనేది నాకు వద్దు అని చెప్పేసేసి, నాకు ధైర్యం కోసం, నా ఆత్మజ్ఞానం కోసం నేను ధ్యానంలోకి అడుగు పెట్టాలన్న సదుద్దేశంతో నేను ధ్యానంలోకి అడుగు పెట్టగలిగాను. తర్వాత మళ్ళీ చీదెళ్ళ వేణుగారి సహాయ సహకారాలతో ధ్యానంలోకి అడుగు పెట్టగలిగాను. ఈ మధ్య సద్గురు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ద్వారా భీమనేని వంశీకిరణ్ గారు చెప్పిన మాటలతో నేను చాలా బాగా ఇన్స్పైర్ అవ్వగలిగాను. ధ్యానం అంటే ఇదే అని తెలుసుకోగలిగాను. మళ్ళీ ఇప్పుడు ఏంజెల్ స్వాతి గారని చెప్పేసి ఆమె కూడా పాజిటివ్గా ఆలోచించండి, అన్నీ పాజిటివ్గా ఆలోచించండి. ఆ మాటలు ఎప్పుడు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంటాయి. వంశీ గారి మాటలు, స్వాతి గారి మాటలు, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా. ఆ పాజిటివ్ ఆలోచనలతో నాకు ముందుకెళ్ళగలగా. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినా కానీ వాళ్ళ మాటలు నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. ఇది కాదు మన వే, మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు ఒక నెగిటివ్ వే ఉన్నప్పుడు పాజిటివ్ వే కూడా ఉంటుంది. మనం ఇన్నాళ్ళే నెగిటివ్ వేలోకి వెళ్ళాం, ఇంక నుంచి అటు వెళ్ళకూడదు, మనం పాజిటివ్ వేలోకి వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి మాత్రం ముందుకు వెళ్తాను. ఇది చాలాసార్లు నేను వెళ్తానని అనుకుంటున్నా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అడుగు. ఈసారి మాత్రం ముందడుగు వేస్తానని నమ్మకంతో ఉన్నాను. ఈ కరోనా వల్ల అందరూ చాలా భయాందోళనతో గురవుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా కరోనా వచ్చింది, భయాందోళనతో గురయ్యా. ఇంకా కాదు, ధైర్యమే లక్ష్యంగా పెట్టుకొని ఆ భయాన్ని తొలగించుకొని, ఆ చీకట్లని తొలగించుకొని నేను ధ్యానంలోకి అడుగు పెట్టాలని దృఢ సంకల్పం చేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్ మనందరికీ చాలా నేర్పిస్తుంది. కంపల్సరీగా రోజు పిఎంసి ఛానల్ కనీసం మీ పిల్లలతో సహా అందరూ చూడదగ్గ ఛానల్ అది. అందరు కలిసి కట్టుగా చూడండి. ఈ సీరియల్స్ ఇవి కాకుండా ఇవి నెగటివ్ ఎనర్జీని బాగా ఫోకస్ చేస్తున్నాయి. మన పిల్లలకి అంతసేపటికి యూట్యూబ్లో కూడా అంటే వాళ్ళ ఫోన్లో చూడొద్దని చెప్పొద్దు. మీరు ఎవ్వరు నీతులు చెప్పొద్దు అసలు పిల్లలకి. ఎంతసేపటికి అంటే దాంతో పాటుగా దీనికి కూడా కొంచెం సమయం కేటాయించండి అని మాత్రమే చెప్పండి. పత్రిజీ గారి స్పీచ్లు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, దాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఆయన ఫ్లూట్ మెడిటేషన్ అనేది చాలా బాగుంటుంది, దాని ద్వారా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ధ్యానంలో మనకి ఏమైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా కానీ శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు చాలా ధ్యానాలు చేశాను కానీ ఈ ధ్యానంలో స్పెషల్ ఏంటంటే అక్కడ నెగిటివ్ ఆలోచనలు వస్తే ఎలా డైవర్ట్ చేసుకోవాలో సరిగ్గా అవగాహన ఉండేది కాదు. ఈ ధ్యానం ద్వారా ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. దీని ద్వారా నేను చాలా ముందుకెళ్ళగలుగుతున్నాను. వంశీ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే నాకు ధ్యానం వల్ల ఒక ఉపయోగాలు నేర్పించింది తన వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని జాయిన్ చేసుకోబట్టి మాకు తెలిసింది ఇలా అని చెప్పేసి. వంశీ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు, పత్రిజీ గారు కూడా చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు. మన ప్రపంచానికి గురువైన పత్రిజీ గారికి నా అద్భుతమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.